కాదు కూడదు అని మళ్ళా అడ్డు వెయ్యటాలు అడ్డు పడటాలు చేసుండావనుకో అమ్మి, నాలో ఇంకో మనిషిని చూస్తావు. పెద్ద మనిషిలా చెప్తా ఉండా. ఆ మనిషి సాన సెడ్డది, దాన్ని చూడాలనుకోవద్దు. సరేనా? సరేనా? సరే అమ్మా. ఏటిగుంటా అప్పుడే శ్రీవల్లి, నేను చిలకమ్మని. ఏటైనా శ్రీవల్లి అలా గొణిగిపోతున్నావేటి? జగదాత్రి, శ్రీవల్లి ఎందుకో వణికిపోతుంది చూడు. శ్రీవల్లి, ఏమైంది? ఆ చెమటలేంటి? ఆ కళ్ళలో కంగారేంటి? చేతులు ఎందుకు అలా వణికిపోతున్నాయి? ఏమైందమ్మా? ఎవరైనా ఏమైనా అన్నారా? లేదన్నయ్య. మరెందుకమ్మా అంత భయపడుతున్నా? అది చెప్పమ్మా. ఇవాళ జరిగింది తలుచుకుంటే భయంగా ఉంది వదినా. ఈరోజు మీరున్నారు కాబట్టి నన్ను వెళ్లకుండా ఆపగలిగారు. కానీ 2 రోజుల్లో మావయ్య మళ్ళీ వస్తానని వెళ్ళారు. ఏం జరుగుతుందో అని భయంగా ఉంది వదినా. ఏంటి శ్రీవల్లి, నీకిష్టం లేకుండా నువ్వు ఇంట్లో నుంచి ఒక్క అడుగు కూడా బయటికి వేయలేవు. వేయకుండా మేము చూసుకుంటామని చెప్పాను కదా. నువ్వు మామయ్య గురించి అస్సలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఆయన సంగతి నేను మీ వదిన చూసుకుంటాం. వంట సంగతి మేము చూసుకుంటాం. నువ్వు ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. సరే వదినా. జగదాత్రి, ఏమైంది వాళ్ళ? రాయుడు మళ్ళీ వచ్చాడా? వచ్చాడానా? ఎంత గొడవ చేశాడో తెలుసా అత్తయ్య? తప్పుడు పని చేసిన దాన్నే సంపడమే సరైన పని. నాకు నా తప్పు తెలిసి వచ్చినదే. నేను మారిపోయినా. ఈ ఇంట్లో పని మనిషిగా ఉండే నా మేనకోడల్నే నా ఇంటికి తోలుకుపోయే మహారాణి లెక్క చూసుకుందాం అనుకుంటా ఉండా. వదలమని చెప్తున్నాను కదా. ఒక 2 రోజులు ఆగుదాం మావయ్య. నీ మాట కోసం 2 దినాలు ఆగుతా. ఆమె నాతో పంపించేయండి. ఏంటి, ఒక్కరోజు మన ఇంటికి పోయిచ్చినందుకు ఇక్కడ ఇంత విధ్వంసం జరిగిందా? అవునత్తయ్య, పొద్దున్నుంచి ఇంట్లో అంతా ఒకటే టెన్షన్. వదిన కూడా ఢిల్లీలో కాన్ఫరెన్స్ నుంచి మధ్యలోనే వచ్చేశారు. అసలు ఆ రాయుడికి ఏమైందే? ఎందుకిలా పాతికేళ్ల ముందు జరిగిపోయిన దాని గురించి ఇప్పుడొచ్చి పరువు ప్రతిష్ట అని ప్రాణాలు తీసేస్తానంటున్నాడు? ఏమో అత్తయ్య, ఆయన ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఎప్పుడు ఎలా ఎవరిని చంపడానికి ఏం చేస్తాడా అని టెన్షన్తోనే చస్తున్నాం. ఆ మనిషికి కేదార్ మీద కూడా కోపం ఉంది. కేదార్ని కూడా చంపుతానని బెదిరించాడని చెప్పావు కదా? అవును పిన్ని, నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళకపోతే నన్ను కూడా చంపుతానంటున్నాడు. ఈ వైజయంతి ఫ్యామిలీలో అందరికీ స్క్రూ లూస్లా ఉందే. వైజయంతేమో అనుమర పక్షి. తన ఆలోచనలతో తన జీవితానికి కష్టాలు కోరి తెచ్చుకుంటుంది. ఈయనకేమో ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. కంటికి కనిపించని దానికోసం కంటి ముందున్న అందర్నీ ఇబ్బంది పెడుతున్నాడు. ఇక యువరాజ్ అంటావా? వద్దులే, మరీ ఇంటల్లుడి గురించి తప్పుగా మాట్లాడితే బాగోదు. ఆ మనుషుల్లోనే ఏదో తేడా ఉందే. అందుకే రాయుడు బాబాయ్ శ్రీవల్లిని తీసుకెళ్లకుండా మేము ఆపేశాం. మంచి పని చేశావు. ఆ మూర్ఖుడు ఆ పిల్లని ప్రాణాలతో వదిలేలా లేడు. పాపం, జరిగిన దానికి ఎంత భయపడకపోతే ఇంతలా వణికిపోతుంది. పాపం పిచ్చి పిల్ల. మేం పైనుంచి వచ్చేటప్పుడు వైజయంతి అత్తయ్య కిచెన్ నుంచి వస్తూ కనిపించింది. నాకు తెలిసి ఆవిడే శ్రీవల్లిని ఏదో అనుంటుంది.
అన్నా సరే చెల్లెలు సరే. పోనీలే, ఆ మనిషి వచ్చినప్పుడు నేనుండడం లేదు. ఈ వైజయంతికున్న కొంచెం తెలివితో నేను తన కాపురాన్ని కూల్చాలనుకుంటున్నానని ఆ రాయుడికి చెప్పుంటే ఎవ్వరూ లేనప్పుడు నా గొంతు పిసికి చంపేవాడు. ఇవన్నీ ఎప్పుడు ఉండేవే కదా పిన్ని. చాలా రోజుల తర్వాత మామయ్య బామ్మ యామినితో రోజంతా గడిపారు కదా. హ్యాపీగా ఉన్నారా? చాలా హ్యాపీగా ఉందయ్యా, మనసు ప్రశాంతంగా ఉంది. ఆ, అక్కడ ఎవ్వరికి మీ మీద అనుమానం అయితే రాలేదు కదా అత్తయ్య? రాలేదే, రాకుండా జాగ్రత్త పడ్డాను. సరే అత్తయ్య, మీరు వెళ్ళి ఫ్రెష్ రండి, మేము భోజనం రెడీ చేసేస్తాం. సరే. ఆ అమ్మా జగదాత్రి, కొంచెం టాబ్లెట్స్ ఇస్తావా? వేసుకుంటాను. అయ్యగారు, టాబ్లెట్లే కదా, నా తీసుకొస్తాను, ఉండండి. ఆ, సిలకమ్మా 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 సిలకమ్మా. దాత్రి, పిన్ని గొంతులా ఉంది. అత్తయ్య పేరు పెట్టి అంత గట్టిగా అరుస్తున్నారేంటి? మళ్ళీ ఏ విషయం మీద మీ అత్తయ్యని తిడుతుందో ఏంటో. పద చూద్దాం. సిలకమ్మా, నీకొక్క తూరు చెప్తే అర్థం కాదా? నా మొగుడికి దూరంగా ఉండమని చెప్పుండా కదా. ఏంటికి నువ్వు మళ్ళా ఆయనకి దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తా ఉండావు? అయ్యో అమ్మగారు, నేను తప్పుడు ఉద్దేశంతో రాలేదు. బాబుగారు మాత్రలు అడిగినారు, అవి తీసుకురావడానికి వెళ్తుంటే మీరే వచ్చి నన్ను గుద్దేస్తున్నారు. అంటే నేనే నా మొగుడు వాళ్ళు పోయి పడు అని గుద్దున్నానంటావా? ఏం మాట్లాడుతున్నావే? మతుండే మాట్లాడుతున్నావా? నువ్వు మాట్లాడకు. అది మీద పడితే గమ్మునుండి ఇప్పుడు దాన్ని ఒక్క మాట అనగానే పెద్ద కోపం పొడుచుకొని వస్తా ఉండాది. అత్తయ్య గారు, మీరు మొదటి నుంచి చిలకమ్మని తప్పుగానే అర్థం చేసుకుంటున్నారు. పాపం చిలకమ్మకు ఆ ఉద్దేశం నువ్వు మాట్లాడకమ్మి. నువ్వే ఈ అమ్మి తీసుకొచ్చి నా నెత్తిన కుంపట్ల పెట్టుండావు. ఇప్పుడు నేను చూస్తుండగానే పోయి నా మొగుడి ఒళ్ళోనే పడుండాది. తప్పుగా మాట్లాడకండి అమ్మగారు. నేను కావాలని ఏడపడినా మీరే కదా నన్ను చూసుకోకుండా గుద్దారు. నా కాపురాన్ని కూల్చాలని చూడడమే కాకుండా మళ్ళా నాకే ఎదురు సమాధానం చెప్తా ఉండావా? నిన్ను వైజయంతి, ఏం చేస్తున్నారు అత్తయ్య గారు? జరిగింది తెలుసుకోకుండా, అర్థం చేసుకోకుండా ఎందుకు ప్రతిసారి చిలకమ్మతో తప్పుగా బిహేవ్ చేస్తున్నారు?